ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి బాగా పేరున్న రాజకీయ నాయకుడు. గత 25 ఏళ్లుగా అక్కడ బలమైన నేతగా ఉన్నారు. మొదట కాంగ్రెస్, తరువాత వైసీపీ, ఇలా 2 పార్టీలలో ఆయన తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ఆయన వైసీపీ నుంచి వేరుపడి జనసేనలో చేరారు. ఆయన జనసేనలో ఏ రకమైన పాత్ర పోషించబోతున్నారు అనేది ఇప్పటికీ కీలకమైన చర్చగా జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి తనకు తెలియకుండానే ఆ ఒప్పందాలు కుదిరాయని బాంబు లాంటి వార్త పేల్చి జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశారు. ఇవన్నీ చూసి బాలినేని సేవలను మరింతగా వినియోగించుకోవాలని జనసేన ప్లాన్ చేస్తోంది. బాలినేనిని పార్టీలో తీసుకున్నప్పుడే ఆయనకు ఒక కీలకమైన హామీ లభించిందని సన్నిహితులు చెబుతున్నారు. దాని ప్రకారం ఆయన తొందరలోనే ఎమ్మెల్సీ పదవి కూడా చేజిక్కించుకోబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఒంగోలు జిల్లా నుంచి చూస్తే డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే రాజకీయంగా చైతన్యం కలిగిన ఈ జిల్లాలకు 3వ మంత్రి పదవి ఇచ్చినా రాజకీయ సమీకరణాలకు సరిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. ఆ విధంగా చూస్తే బాలినేనికి మంత్రి పదవిని కూడా దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బాలినేనిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలన్న దానికి పవన్ అయితే పట్టుదలగా ఉన్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. జనసేనకు అయితే పవన్తో కలుపుకొని 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు బాలినేని మంత్రి పదవిని ఇప్పించడం ద్వారా 4వ పదవిని తీసుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న బాలినేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పట్టు ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా జనసేనకు వచ్చే ఎన్నికల్లో మరింత పటిష్టం చేసుకోవాలని వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మ, శ్రీ జయమంగళ వెంకటరమణ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మండలి చైర్మన్ దీని మీద నిర్ణయం తీసుకుంటే ఆ సీట్లకు ఖాళీ ఏర్పడుతుంది. దానితో వీటిలో ఒక్కదానికి బాలినేని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. ఆ తరువాత ఆయనను మంత్రిగా కూడా చేసేందుకు జనసేన అధినాయకత్వం ఉత్సాహపడుతుందని అంటున్నారు. చూద్దాం మునుముందు ఎలా ఉంటుందో.